अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम् बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. మనము లలితా సహస్రనామాల్లోని ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. మనకు లాస్ట్ క్లాస్లో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల వరకు అయింది. తర్వాత ఇప్పుడు కర్పూర వీటిక ఆమోద సమాకర్షి దిగంతర అనే లైన్కి అర్థం తెలుసుకుందాం. ఇక్కడ వన్ లైన్ ఆన్సర్ ఏముంటుంది అంటే, ఇక్కడ కర్పూరాది సుగంధ చూర్ణంతో మిశ్రితమైన తాంబూలాన్ని సేవించినందున ఏర్పడిన ముఖ పరిమళంతో దిగంతాలను ఆకర్షిస్తున్న తల్లికి నమస్కారము. అంటే అమ్మవారు యొక్క తాంబూలం ఎలా తయారు చేయాలో కూడా చెప్తారు, నేర్పిస్తారు శ్రీ విద్యలో. నేను అది కూడా మీకు చెప్తాను, వేరే దగ్గర రాసుకున్నాను. ఏమేమి వేసి మనం పెట్టాలి అక్కడ తమలపాకులో అని చెప్పేసి, అది మనం మళ్ళీ అమ్మకు పెట్టిన తర్వాత షోడశోపచార పూజల్లో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అమ్మకు తమలపాకు నైవేద్యం సమర్పించడం అవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి దాంట్లో ఏమేమి వేశారో అవన్నీ మిశ్రితమైన తాంబూలము అమ్మ సేవించినందువల్ల తన ఆ సువాసన వల్ల ఆ పరిమళంతో దిగంతాలని అంత విశ్వాన్నంతా అమ్మ ఆకర్షిస్తూ ఉంది అని చెప్తున్నారనమాట. అది ఇక్కడ మన పుస్తకంలో ఏముందో చూద్దాము. అమ్మవారు తాంబూలం వేసుకున్నారు. ఆ తాంబూలం పేరు కర్పూర వీటిక. ఊరికే తమలపాకలు చుట్టేసినంత మాత్రాన తాంబూలం కాదు, దానికో పద్ధతి ఉంది. పూజ చేసేటప్పుడు అమ్మవారికి సమర్పిస్తున్నామనే భావనతో చెయ్యాలి, అప్పుడే నిజమైన భక్తి. కర్పూర వీటిక ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నారు, నేను తర్వాత రాసి కూడా గ్రూప్ లో పెడతాను. అది ఎవరైనా కావాలి, ఎప్పుడైనా మనకు ఓపిక ఉంది, మనం ఈరోజు ఇంకా బాగా అర్చించుకోవాలి అనుకున్నప్పుడు అట్లాంటి తాంబూలం తయారు చేసి అమ్మకు సమర్పించుకోవచ్చు. ఇలా ఉంటేనే కర్పూర వీటిక. తమలపాకులు శుద్ధంగా లేతగా ఉండాలి. తమలపాకుల కొనలు తీసి తాంబూలం కట్టాలి. అమ్మవారికి పెట్టేటప్పుడు ఇది పద్ధతి. అందులో వేయాల్సిన పదార్థాలు ఏవంటే ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పోక అంటే వక్కలు, చలువ మిరియాలు, తమలపాకుకి కాజు, సున్నం ఇవన్నీ పెట్టి కడితే కర్పూర వీటిక అని పేరు. కాబట్టి ఇవన్నీ వీటిలో ఎన్ని దొరికితే అన్ని దొరికితే అన్ని వేయడం కూడా సర్వశ్రేష్టం అనమాట. సో అట్లా మనం ఎప్పుడైనా అదేంటి నవరాత్రులప్పుడు కానీ ఇంకెట్లా అట్లా ఏదైనా ప్రత్యేకమైన దినాల్లో కానీ, పౌర్ణమి నాడు ముఖ్యంగా, పౌర్ణమి చాలా ఇష్టం అమ్మవారికి. అష్టమి, పౌర్ణమి అవన్నీ కూడా మంచివే అనమాట అమ్మవారికి పూజ చేసుకోవడానికి. కాబట్టి అట్లాంటి రోజుల్లో కూడా ఒకవేళ మనకు ఓపిక ఉంది అనుకుంటే ఒకసారి ఎప్పుడైనా అలా చేసి చూసామనుకోండి, చాలా బాగుంటుంది. అది తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత అది మనం ఇంట్లో వాళ్ళు స్వీకరించవచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ దాని నుంచి వచ్చే పరిమళం పేరు ఆమోదం. ఆమోదం అంటే ఆనందం అని ఒక అర్థం, పరిమళం అని మరొక అర్థం. రెండింటికి అదే చెప్పారంటే ఆనందంతో అందరూ ఆహా అని తృప్తి పడే దాని పేరు ఆమోదం అనమాట. ఆమోదం అనే పేరు కూడా వస్తుంది మనకి మిత్రదేవతలు గణపతి తర్పణాల్లో చేసేటప్పుడు ఆమోదం అనే పేరు కూడా వస్తుంది అనమాట. అక్కడ ఆనందం, ఆమోదం. మణిద్వీపంలో దిక్కులంతటా కూడా అమ్మవారి తాంబూలపు పరిమళమే వ్యాపించింది. కాబట్టి మనం కూడా మణిద్వీప వర్ణం చాలా మంది చదువుతూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు ఇలాంటి భావనలు చేసుకోవచ్చు అనమాట. అమ్మవారు అలా తాంబూలం సేవించి ఉన్నారు, ఆ పరిమళం అంతా మనకి మణిద్వీపం అంతా వ్యాపించి ఉంది అని. సో మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఏంటి, మన ఇల్లే మణిద్వీపం. మనం మణిద్వీపము ఎలా ఉంటుందో పుస్తకాల్లో చదవడమే కానీ మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. కాబట్టి మన ఇంటినే మనం మణిద్వీపం లాగా మలుచుకోవటానికి
చేయడానికి ప్రయత్నం చేస్తూ మనము పూజ కూర్చున్నప్పుడు అలా అవన్నీ కూడా అనుకోవచ్చు అనమాట. ఈ నామం అయిపోయిన తర్వాత నేను పంచోపచార పూజ కూడా ఈరోజు చెప్తాను లైట్ గా. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ దిగంతములు అనగా దిక్కులు అంచుల్ని ఆ పరిమళం ఆకర్షిస్తుంది. దానితో ఆ నవ్వుకి ఆ పలుకుకి కూడా అందం వస్తుంది. అదనమాట ఆమె ఆ తాంబూలం సేవించటం వల్ల ఆమె నవ్వే నవ్వుకి అంత అందం వస్తా ఉందండి. అంతే కదా, తాంబూలం వేసుకున్నప్పుడు పెదాలన్నీ ఎర్రగా అయిపోతాయి కదా, అదంతా న్యాచురల్. మామూలు లిప్స్టిక్లు అవన్నీ వాడడం కంటే ఇది చాలా మంచిదనమాట. ఆ పలుకుకి కూడా అందం వస్తుంది. ఏదైనా అంతటా వ్యాపించటమే కాకుండా అందరూ బాగుందని ఒప్పుకుంటే దానిని ఆమోదమని అనాలి. సో అందరూ మన పూజ చూసి అందరూ హ్యాపీగా చాలా బాగా చేస్తున్నారు అన్నారనుకో, లేదా ఒక సత్సంగంలో చెప్పినప్పుడైనా చాలా బాగా చెప్తున్నారు అన్నారనుకో, అది ఆమోదము అని అర్థం అనమాట. అమ్మవారు ఇచ్చిన పలుకుల వల్ల వచ్చిన జ్ఞానం మనం ఏ దిక్కుకు వెళ్ళినా అందరూ ఆమోదించే మంచి కీర్తిని ఇస్తుంది. కాబట్టి అమ్మవారే ఇవ్వాలి జ్ఞానం ఏదైనా సరే. కాబట్టి మనకి ఇక్కడ వసిన్యాది వాగ్దేవతల్ని మనం ముందుగా తలుచుకోవాలి. వాళ్ళ పేర్లు చెప్తాను వినండి. ఎందుకంటే వసిన్యాది వాగ్దేవతలే మనకు లలితా సహస్రనామాన్ని ఇచ్చినటువంటి వారు, అమ్మవారి యొక్క శక్తులు అనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళ పేర్లు ఏంటివంటే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఇవన్నీ ఖడ్గమాల స్తోత్రం చేసేటప్పుడు కూడా వస్తాయి. ఈ నేమ్స్ అన్ని కూడా వస్తుంటాయి. అందరి దేవతల పేర్లు వస్తాయి కదా ఖడ్గమాలలో. అలవాటు ఉన్న వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని మనం ముందుగా అనుకోవాలి. వాళ్ళు పలుకులు ఇస్తున్నారు, ఒక వాక్ ఇస్తున్నారు అంటే ఆ వాగ్దేవతల యొక్క పుణ్యమే అనమాట. వాళ్ళు మన మీద అనుగ్రహం కురిపించినప్పుడే ఇస్తారనమాట. కాబట్టి మన గురించి 10 మంది మంచిగా అనుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? అలాంటి కీర్తి అమ్మవారి కృప ఉంటే వస్తుంది. అన్ని వైపులా ఆకర్షించగలిగి అంగీకరించగలిగే కీర్తి భక్తులకు లభింపజేస్తుంది. అదనమాట. అమ్మవారిని పట్టుకున్నాము అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అవన్నీ వచ్చేలాగా చేస్తుంది అనమాట. అయితే వాటి మాయలో మనం పడకూడదు. అన్నీ ఇస్తుంది, భోగభాగ్యాలు అన్ని కూడా ఇస్తుంది. అయితే పరీక్షిస్తుంది అనమాట. అన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారు, నన్ను మర్చిపోతున్నారా, లేకపోతే అహంకారం ఏమైనా వస్తా ఉందా? సో కాబట్టి చాలా భక్తి ఉందనుకోండి ఎవరికైనా, వాళ్ళకి ఏం చేస్తుందంటే వాళ్ళకి విపరీతమైన సంపదలు ఇచ్చేస్తుందంట. ఇచ్చేసి టెస్ట్ చేస్తుంది. ఆ సంపదలకు కూడా వాళ్ళు చెల్లించలేదు, అలాగే భక్తిలోనే ఉంటున్నారు. ఆ సంపదని కూడా 10 మంది కోసం ఉపయోగిస్తున్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది అనమాట. ఓహో, కీర్తి ప్రతిష్టలు ఇస్తే ఏమైనా కదులుతాడేమో, నన్ను వదిలేస్తాడేమో, అహంకారం మాయలో పడిపోతాడేమో అనుకుంటుందంట. అప్పుడు కూడా మనం అదే మొక్కోవాలన్నమాట. మనకి ఏమైనా వచ్చినప్పుడు అందుకే అంత జాగ్రత్తగా హంబుల్గా గ్రౌండెడ్గా ఉండడం నేర్చుకోవాలి అని చెప్తారనమాట మనకి శ్రీవిద్యలో కూడా. ఏమొచ్చినా అమ్మ అంత నీ వల్లే వచ్చింది, ఈ కీర్తి కానీ ఏదైనా కానీ నీ వల్లే వచ్చింది. ఇక్కడ ఒక 4 వచ్చి వింటున్నారంటే అది అమ్మవారి అనుగ్రహం, అంతే కదా. ఒకరు కూడా వినకపోతే నేను క్లాస్ ఎలా తీసుకోగలుగుతాను, అంతే కదా. కాబట్టి మనము ఏదొచ్చినా, కీర్తి ప్రతిష్టలు వచ్చినా ఏదొచ్చినా కూడా అన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించేసేయాలన్నమాట. సమర్పణ భావంతో జీవించాలి అని చెప్తారనమాట. అమ్మ నిన్ను ఆశ్రయించిన భక్తులకు వాగ్దేవి నోటి యొక్క తాంబూల పరిమళం వంటి కవిత్వాన్ని ఇస్తావమ్మా అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అన్నారు అంటున్నారు. కాబట్టి అమ్మవారిని ఇలా వీళ్ళెవరు వర్ణిస్తూ ఉండేది, వసిన్యాది వాగ్దేవతలు అలా వర్ణిస్తున్నారనమాట. కాబట్టి ఎవరైనా కొంచెం పరుషంగా మాట్లాడే అలవాటు ఉందనుకోండి మనలో ఎవరికైనా, మనకే అనిపిస్తుంది కదా, ఎవరినైనా పరుషంగా మాట్లాడినప్పుడు అయ్యో నేనేంటి ఇలా మాట్లాడేశాను అనిపిస్తుంది తర్వాత కాసేపటికి. కాబట్టి వాళ్ళు ఈ నామాన్ని మనం కనుక వాళ్ళు పారాయణం చేసుకోగలిగితే వాళ్ళ యొక్క పలుకులు చాలా దివ్యంగా మారుతాయి, చాలా స్వీట్గా మారిపోతాయి, అందరికీ మనోరంజకంగా ఉంటాయి అనమాట. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారా, అందరు వచ్చి మన దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తారనమాట. అవును కదా, వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు, బాగా అంటే నొప్పింపక తానవ్వక అంటారు కదా, అట్లా వీళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి అనుకుంటారనమాట. కాబట్టి దీన్ని మంత్రరూపంలోగా ఎలా అంటే ప్రతిదానికి మంత్రరూపం ఎలా అనేది చెప్తున్నాం కదా. ముందు శ్రీ అనేది తగిలించాలి, తర్వాత నమః అనేది కలపాలి. శ్రీ కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః, అది మంత్రం అనమాట. కాబట్టి లలితా సహస్రనామంలో లేనటువంటి పరిష్కారాలు లేవనమాట. ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారం చూపించారు. ఏ నామాన్ని చేసుకుంటే ఏమొస్తుంది అనేది మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ కూడా మధురంగా మాట్లాడడానికి ఎలా అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ నామానికి వెళ్దాం మనము. నిజ సల్లాప మాధుర్య వినిర్భశ్చిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. దీనికి 1 లైన్ అర్థం తెలుసుకుని తర్వాత డీప్గా వెళ్దాం. కాబట్టి ఓం
నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యప్యై నమః అంటే, కశ్యపి అంటే సరస్వతి దేవి యొక్క వీణ పేరు కశ్యపి అన్నమాట. సరస్వతి యొక్క కశ్యపి వీణ మాధుర్యాన్ని కూడా తిరస్కరించే మధురమైన సల్లాపాలు అనగా పలుకులు గల తల్లికి నమస్కారము. అది కాబట్టి సరస్వతి దేవి వీణ మీటితే చాలా మధురంగా ఉంటుందంట. కానీ అమ్మవారి పలికితే మా అమ్మవారి పలుకులు ఇంకా మధురంగా ఉంటాయంట. ఆ వీణ సరస్వతి దేవి సిగ్గుపడిపోతుందంట. అయ్యో, నా వీణ కంటే మధురంగా మాట్లాడుతున్నావు కదమ్మా, ఇంకా నేనెందుకు వీణ వాయించాలి ఇక్కడ నీ ముందర అని చెప్పేసి వీణ మీద తన కొంగు కప్పేసుకొని వెళ్ళిపోతుందంట. అంటే అంత మధురంగా ఉంది అమ్మ యొక్క పలుకులు. అంత మన పలుకులు కూడా అట్లా స్వీట్గా అయ్యేటట్లా మనము ప్రయత్నం చేయాలన్నమాట. ఎప్పుడవుతాయి అంటే మన హృదయం పరిశుద్ధమయ్యి భక్తి మనలో ప్రవేశించినప్పుడు కంపాషనేట్గా తయారవుతాం. అమ్మ తత్వాన్ని మనము అర్థం చేసుకుని మనం అనుష్ఠించినప్పుడు మన పలుకులు అలా అవుతాయి అనమాట, చాలా స్వీట్గా. వేరే వాళ్ళు ఎవరిని మనం గట్టిగా మాట్లాడలేము, ఎవరిని ద్వేషించలేము, ఎవరిని దూషించలేము, అట్లా అయిపోతుంది అనమాట. మనకి అవన్నీ అనుభవాలు వస్తూనే ఉంటాయి, రోజు వస్తుంటాయి టెస్టింగ్లు. అంటే నాకు కోపం తగ్గింది అని నేను చెప్పాను కదా, కాన్షియస్ గా ఉంటూ వాళ్ళని ఏమీ అనకుండా ఒక నవ్వుతోనే సమాధానం చెప్పేసి మన మనసులో మనము ఇదైపోయి ఉండాలన్నమాట. సో టెస్టింగ్లు ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి కోపం తగ్గింది అని అనుకుంటుంది కదా, ఇంకా చూద్దాము ఏమైనా మిస్టేక్ చేస్తుందేమో అని అమ్మవారు ప్రతిరోజు ఎవరో ఒకరి రూపంలో మనకు టెస్టింగ్లు ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళందరికీ మనం మనసులోనే ఒక నమస్కారం పెట్టుకుని నా సహనాన్ని పరీక్షించడానికే ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు నా జీవితంలో అని అనుకోవాలన్నమాట. అంత ధైర్యము, అంత శరణాగతి, అంత భక్తి, అంత ప్రేమ అమ్మ మీద మనకు కలగాలి అని చెప్తున్నారు. తర్వాత లైన్ ఏముంది, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయే నమః అంటే ఎల్లలు లేని తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు కూడా లయింపజేస్తున్న తల్లికి నమస్కారము అంటున్నారు అనమాట. అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఆ కాంతి ఎక్కడికో వెళ్ళిపోతుంది, దిగంతాల వరకు వెళ్ళిపోతుంది అనమాట. అందులో కామేశ్వరుని మనస్సు అంటే శివుడి యొక్క మనస్సు కూడా లయించిపోతా ఉందంట. అమ్మవారు ఒక చూపు అలా చూస్తే మనకు అందుకే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని వస్తుంది మనకి. అప్పుడు ఏం చెప్తారు అంటే అమ్మవారు అయ్యవారు ఎంత సఖ్యంగా ఉంటారు అంటే, అమ్మవారు జస్ట్ అలా ఒక చూపు చూస్తే చాలా అయ్యవారికి అమ్మవారు ఏం చెప్పాలో అర్థమైపోతుందంట. అయ్యవారు ఒక చూపు చూస్తే చాలా అమ్మవారికి అతను ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైపోయి పాటించేస్తారనమాట. అంటే మనం ఏమనుకోవాలి, మనం కూడా భార్య భర్తలు అంత సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంత ప్రేమగా, అంత ఒద్దికగా, అంత ఇదిగా సంసారం చేసినప్పుడు ఏమవుతుందంటే లక్ష్మీదేవి అట్లాంటి వాళ్ళ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుంది అని చెప్తారనమాట. ఎక్కడైతే భార్య భర్తలు సఖ్యంగా ఉంటారో అక్కడికి వచ్చి ఉంటుంది లక్ష్మీదేవి అని చెప్తారనమాట. కాబట్టి ఇది మందస్మిత ప్రభాపూర్ దీన్ని ఇప్పుడు డీప్ మీనింగ్ చూద్దాం మనము. నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యపి అంటే దీనికి చూద్దాం. దీని మంత్రమయం చేయడానికి ఏంటి, శ్రీ నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యప్యై నమః అది అనమాట. మధురంగా మాట్లాడటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. అదే చెప్పాం కదా, మనకి ఏమైనా పరుషంగా మాట్లాడే అలవాటు ఉంటే ఇలాంటి నామాలని కొన్ని ఒక 41 days కానీ 90 days కానీ అట్లా వాళ్ళ తీవ్రతను బట్టి, సమస్య తీవ్రతను బట్టి మన సాధన పెరగాలన్నమాట. అలా చేసుకుంటూ ఉంటే మనకి ఇదైపోతుంది. లేదు అంటే సంపుటీకరణ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ వరసని ఏం చేస్తారంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని ఉంది కదా, దానికి ముందు వెనుక పెడతారనమాట. అంటే ఎట్లంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యపి అని పెట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, మళ్ళా నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యపి, మళ్ళా నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యపి, శ్రీమాత అయిన తర్వాత ఏంది శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, మళ్ళా నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కశ్యపి. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి లైన్కి ముందు వెనుక జోడించాలన్నమాట. దాన్ని ఏమంటారు, సంపుటీకరణ అంటారు. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది, వినుంటారు. ఇలా ఇక్కడ సంపుటీకరణ చేసుకునే ప్రతి లైను ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన జీవితంలోని సమస్యలను తీర్చడానికి ప్రతి ఒక్క లైన్ సంపుటీకరణ అది ఒక 1.5 hours అలా పడుతుంది. మనం సంపుటీకరణ చేసి పారాయణం చేయాలంటే, మామూలుగా లలిత పారాయణం చేయాలంటే చాలా మంది 20 నిమిషాలు, అరగంట,
గంట అలా తీసుకుంటారు. కానీ ఇది ఇంకొంచెం ఎక్కువసేపు పడుతుంది, ఎందుకంటే ప్రతి లైన్కి ముందు వెనుక పెడుతూ వెళ్తాం కదా అప్పుడు. కానీ చాలా పవర్ఫుల్ అనమాట సంపుటీకరణ చేసుకోవడం అనేది, చాలా పవర్ఫుల్. చాలా వాటికి ఉన్నాయి మనకి. పిల్లలు పుట్టకపోతే ఏంటి, భార్య భర్తల మధ్య సఖ్యత కావాలంటే ఏంటి, కోర్టు కేసులకి ఏంటి, ప్రతిదానికి ఉన్నాయన్నమాట. మీరు సమస్య పంపిస్తే దానికి ఏది చేసుకోవాలనేది నేను పంపిస్తూనే ఉంటాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, సల్లాపం అంటే మధురమైన వాక్కులు, తీయని పలుకులు ఉంటే ఆ స్వరం అత్యంత మధురంగా ఉండి వింటున్న కొద్దీ వినాలని అనిపిస్తుంది. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. అమ్మ పలుకులు సరస్వతీదేవి వీణనాదం కంటే మధురంగా ఉన్నాయి. సృష్టిలో ఇంతకంటే గొప్ప వర్ణన ఇంకేం చేయగలరు? మామూలుగా వీణానాదం అంటే ఏదో సామాన్యమైనదని అనుకోవచ్చు, కానీ సరస్వతీదేవి వీణనాదానికి మించిన వీణానాదం ఎక్కడా ఉండదు. అమ్మవారి వీణలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కేవలం స్వరాన్ని మాత్రమే కాకుండా అక్షరాలను కూడా పలికించగలదు, బీజాక్షరాలని. ఆ సర్వశక్తి అక్షరశక్తి కలిసి నాదం ఆ కచ్చపీలో నుంచి వెలువడుతుంది. అలా రెండింటిని పలికించగల వీణ అది. ఆ కచ్చపి వీణ మాధుర్యాన్ని మించిపోయి ఉన్నాయి అమ్మవారి వాక్కులు అని చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారు చూడండి. శారదాంబ అమ్మవారి కొలువులో కూర్చుని వీణ మీటుతోంది. శారదాంబ అంటే సరస్వతీదేవి, అమ్మవారి స్వరూపమే ఆవిడ. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వారాహి, రాజశ్యామల, వీళ్ళు అందరు అమ్మవారి యొక్క దివ్య శక్తులే, అమ్మవారి నుంచి వచ్చినటువంటి శక్తులే. కాకపోతే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక డ్యూటీ వేసి ఉంటుందంట అమ్మవారు. వారాహి అంటే సర్వసైన్యాధ్యక్షురాలు, రాజశ్యామల అంటే మంత్రిని, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ వేసి ఉంటుంది, అంతే కదా. అమ్మవారు సుప్రీంగా ఉండి వీళ్ళందరి చేత నడిపిస్తుంది అనమాట. మన ఖడ్గమాల పారాయణం చేసుకున్నప్పుడు ఆ దేవతలందరూ ఎవరెవరు ఉన్నారు అనేది వస్తుంది అనమాట. సో శ్రీచక్రంలో ఆ దేవతలందరూ కొలువై ఉన్నారు అని అర్థం అనమాట. మన శరీరమే ఒక శ్రీచక్రము, ఈ విశ్వం అంతా కూడా ఒక శ్రీచక్రము అనుకోవాలన్నమాట. ఆ భావనతోనే మనం శ్రీచక్రాన్ని అర్చన చేయాలి, అమ్మవారిని అర్చన చేయాలి అని చెప్తారు. కాబట్టి ఏమంటున్నారంటే, అమ్మవారి యొక్క స్వరూపమే ఈమె శారదాదేవి. వీణ మీటుతూ వాళ్ళ ఆయన గురించి చెప్తేనే అమ్మవారికి ఇష్టం కనుక శివుని లీలలో అందులో వినిపిస్తుంది, అంతే కదా. ఎవరి భర్త గురించి వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడితే, మీ భర్త పలానా మంచోడు ఇట్లా అట్లా అని మాట్లాడితే చాలా ఇష్టపడతాం కదా మనము. కాబట్టి ఆ శారదాంబ ఏం చేస్తుందంట, శివుని యొక్క లీలలు వినిపిస్తా ఉందంట వీణ ద్వారా. ఏ పాట పాడితే ఆ పాట పనికిరాదు, భగవద్కీర్తనే కావాలి. కాబట్టి మనం కూడా ఒక ఏజ్లో సినిమా పాటలు అవన్నీ వింటుంటాము, నేర్చుకుంటుంటాము అన్ని. కానీ ఒక భగవంతునికి సంబంధించిన ఒక్క కీర్తన నేర్చుకోగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది అనమాట. అసలు మనం ఏ సంగీత క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే ఒక ఎగ్జాంపుల్. నేను పాడగలుగుతున్నాను కదా, కొంచెమైనా పాడగలుగుతున్నాను కదా. నేను ఎక్కడ సంగీతం అనేది నేర్చుకోలేదు. నాకు ఈ సంకల్పం ఏంటంటే అమ్మవారి ముందు కూర్చొని కాసేపైనా పాడుకోగలగాలి అనేసి, అలా నేను చాలా అన్నమాచార కీర్తనలు అయితేనేమి అలా కొన్ని ఇష్టంగా నేర్చుకున్నటువంటివి ఉన్నాయన్నమాట. అవి 4 లైన్లే అవ్వనివ్వండి, అది పాడుతూ అలా అమ్మవారికి గీతం గానం అవన్నీ సమర్పించాలంటారు కదా అమ్మవారికి, నృత్యము అన్నీ పూజ చేసినప్పుడు. అట్లా మనము మన యొక్క ఊపిరి మన ఊపిరి మాత్రమే మనది, అన్నీ ఇంకా అమ్మవారి ఇచ్చినటువంటి. మనం ఏమైనా నైవేద్యాలు పెట్టినా, ఇంకా ఏమైనా మనము డబ్బు సమర్పించినా, ఏం సమర్పించినా అది అమ్మ ఇచ్చిందే కదా. మన ఊపిరి మాత్రం మన సొంతం కాబట్టి అది కూడా అమ్మ ఇచ్చిందే. కానీ మనకు అది ఏమీ ఎంగిలి లేకుండా ఉండేది అది ఊపిరి ఒక్కటే కదా. ఆ ఊపిరి ఎలా సమర్పిస్తాం మనము? ఒక పాట రూపంలో మన ఊపిరిని అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తాము అని చెప్తున్నారంట. కాబట్టి భగవద్కీర్తనే కావాలి. ఆవిడికి భగవంతుడెవరు? అమ్మవారికి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని కీర్తనలు శారదాంబ పాడుతుంటే అమ్మవారు ఆనందం తట్టుకోలేక బాగు అని అన్నారు. చాలా బాగుంది అనగానే శారదాంబ ఆశ్చర్యపోయింది. ఇంత చక్కని నీ పలుకు విన్నాక నా వీణానాదం బాగుందనడం ఏంటమ్మా, అంతకంటే బాగుంది నీ పలుకు అని శారదాంబ వెంటనే వీణపై వస్త్రం కప్పేసింది. అంటే ఇదంతా మనము ధ్యానంలో ఊహించుకోగలగాలన్నమాట. ధ్యానం అంటే మరేమో కాదు, ఇట్లాంటి భావనలు మనం నోట్ చేసుకొని అలా ప్రశాంతంగా కూర్చొని మనం కాసేపు ఆ భావన మీద అలా లయమైపోయి ఉండటమే ధ్యానం. అంతే. ధ్యానం అంటే ఆలోచనలు లేని స్థితి, కానీ భగవంతుని యొక్క ఆలోచన చేసుకోవచ్చు, అది చాలా మంచిది. ఆలోచనలు లేని స్థితి రావాలంటే మనకు నిమిషానికి 6 లేదా 7 సార్లు మాత్రమే
శ్వాస తీసుకోగలిగితే అప్పుడు మనకు ఆలోచనలు శూన్యమవుతాయి అని చెప్తారనమాట. అంత స్థితి మనకు ఉందా? లేదు కదా. మనం సామాన్యులం, సంసారంలో ఉన్నాం కాబట్టి మనకు రాగద్వేషాలు ఉంటాయి, అరిషడ్వర్గాలు అవన్నీ ఉంటాయి మనకి. కాబట్టి మన ఎవరి ఊపిరైనా మీరు గమనించుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటే ఊపిరి అంత స్లోగా వస్తుంటుంది అనమాట. ఊపిరి స్లోగా వస్తూ ఉంది వాళ్ళకి అంటే వాళ్ళు ధ్యానానికి దగ్గరవుతున్నారు, వాళ్ళు కొంత అరిషడ్వర్గాల్ని జయించారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎవరి ఊపిరిని వాళ్ళు, మనము ఊపిరి మీద ధ్యానం చేయండి అని చెప్తారు కదా, పరాధ్యానము, హంస ధ్యానం అవి చెప్పినప్పుడు చెప్పాం కదా. కాబట్టి అట్లా మన ఊపిరిని మనము అబ్జర్వ్ చేసుకుంటూ కాసేపు అలా ఆ ఊపిరిని అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఆలోచనలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మధ్యలో ఏం చేయాలి, మనము ఆ యొక్క భావాన్ని ఏదైతే మనం ఇప్పుడు వింటున్నామో క్లాసుల్లో, ఒక్కొక్క నామం దగ్గర ఒక్కొక్క భావం మనకి నచ్చుతుంది కదా. ఆ నామం పలిగేటప్పుడు లలితా సహస్రనామం పారాయణం చేసేటప్పుడు కూడా అంతే. అందుకే నేను నోట్స్ రాసుకోండి అని చెప్తున్నాను అనమాట మీకు. ఆ భావం నచ్చింది అనుకోండి, ఆ భావం దగ్గర కాసేపు అలా ఆగిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఊరికే పారాయణం అంటే కొన్ని దగ్గర గబగబా చేసేస్తా ఉంటారు కొన్ని టెంపుల్స్లో. అది మంచి పద్ధతి కాదు. మనకైనా అర్థం అవ్వాలి కదా, మనం చదివేది అమ్మవారికి అర్థం అవ్వాలి కదా. కాబట్టి కొంతమంది 7 minutesలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక టెంపుల్ దగ్గర, నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట. అది ఊరికే స్పీడ్గా చదవడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు అనుభూతి చెందాలి లలితా సహస్రనామాన్ని. అది ఏ సహస్రనామైనా ఏదైనా అవ్వచ్చు, ఏ శ్లోకమైనా అవ్వచ్చు. దాని అర్థాన్ని మనం అనుభూతి చెందుతూ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఒళ్ళు గగురుపాటు చెందడము, కళ్ళల్లో నీళ్లు రావటము, మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళటము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనము 10 మందిలో ఉన్నప్పుడు అలా అవన్నీ వస్తే మనకి ఇబ్బంది. కాబట్టి మన ఇంట్లో మనం చేసుకునేటప్పుడు ఇలా మనం చేసుకుందాము అని చెప్తున్నాం అనమాట. ఎవరైనా ఓడిపోతే వస్త్రం కప్పేసుకుంటారు, అంతే కదా. అలాగే వీణ ఓడిపోయిందని శారదాంబ తన పైటను దాని మీద కప్పివేసింది అని చక్కని భావన చేశారు శంకర భగవత్పాదుల వారు. సహస్రనామాలు చదవడం మాత్రమే కాదు, భావించాలి. అలాగైతే మొత్తం చదవలేమని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఒకరోజు కూర్చున్నాం, మనం లలితా సహస్రనామం చేసుకోవాలని కూర్చున్నాము, మనము అదృష్టం కొద్దీ నోట్స్ కూడా రాసుకున్నాం. మనం అందుకే చెప్తున్నాం కదా, నా దగ్గర ఆడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేయడం లేట్ అయినా ఎవరికైనా కావాలంటే స్టార్టింగ్ నుంచి ఉన్న ఆడియోస్ పంపిస్తాను, వాటిని విని నోట్స్ రాసుకోండి. కాబట్టి ఎక్కడెక్కడ ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉందో అక్కడ ధ్యానం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒకరోజు 4 లైన్లే మనం పారాయణం చేసుకోగలిగినా కూడా అంతా పారాయణం చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ సామవేదం గారు. అయ్యో నేను మొత్తం అంతా పారాయణం చేయలేకపోయాని అనుకోనక్కర్లేదు. ఎప్పుడైనా టైం లేకపోయినా మా గురుగారు ఏం చెప్తారంటే, టైం లేకపోయినా 4 లైన్లైనా చదివేసి వెళ్ళండి అమ్మా, అదేం తప్పు కాదు, అసలే చదువుకోకుండా ఉండడం కంటే అది చేయడం కూడా మంచిదే అని చెప్తారనమాట. కాబట్టి సృష్టిలో ఏ విద్యలైనప్పటికీ సరస్వతీదేవి వీణ వల్లే వచ్చాయి. కానీ సరస్వతీదేవి వీణ కంటే మించిన మాధుర్యం అమ్మ గొంతులో ఉంది అంటే అర్థం ఈ విద్యలన్నిటికీ మూలం, విద్యలన్నిటిపైన తత్వం అమ్మయ్యే అని చెప్పడం, అంతే కదా. మనమేమనుకుంటాం, విద్యలన్నీ రావాలంటే సరస్వతీదేవిని పూజించాలి అనుకుంటాము. కానీ సరస్వతీదేవికి విద్యలు ఇచ్చింది ఎవరు అంటే అమ్మవారు అనమాట, లలితమ్మ. కాబట్టి లలితమ్మని పట్టుకుంటే ఇంకా అందరినీ పట్టుకుంటున్నట్టే మనం. లేదంటే ఇన్ని రోజులు అని పెట్టుకుని పారాయణం చేసుకోండి, 21 రోజుల 41 రోజుల అలా మండలం అని, అలా 90 days 108 days ఇలా పెట్టుకుని నియమాలు ఉన్నాయా అంటే మనం పెట్టుకుంటే ఉంటాయి. కోరుకుంటే నియమాలు ఉంటాయి, అది చెప్తారు గురువులు. మనం ఏదైనా ఒక కోరికతో చేస్తున్నాం అనుకోండి, నేను మా పిల్లల చదువునో లేకపోతే ఇల్లు కట్టుకోవడమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉంటాయి కదా మనకి సంసారం అన్నాక, మనము ఏదైనా కోరికతో సంకల్పం చేసుకుని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము పద్ధతులన్నీ పాటించాలి. భూసేనం కింద పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు, తక్కువగా మాట్లాడాలి, ఇంకా ఏంటి నాన్ వెజ్ అవన్నీ తినకూడదు, ఇట్లా అన్నీ మనకి. సో పరుషంగా మాట్లాడకూడదు, అనవసరంగా ఫోన్లు అవన్నీ యూజ్ చేయకూడదు, ఇవన్నీ నియమాలు వస్తాయన్నమాట. లేదు నువ్వు కేవలం అమ్మని తెలుసుకోవడానికి చేస్తున్నావు అంటే అప్పుడు ఎలాగూ నువ్వు నియమాలు పాటిస్తావు, అదే అనమాట అక్కడ కిటుకు. నువ్వు అమ్మ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చెప్పకుండా, ఇప్పుడు నాకు వెల్లుల్లి తినమని చెప్పారు మా గురువుగారు, స్టార్టింగ్ లో మాకు మంత్రం ఇచ్చినప్పుడు వెల్లుల్లి ఉల్లి మానేయండి అని చెప్పారు, కానీ నా వల్ల కాలేదు అప్పుడు. మామూలుగా
కానీ అనుకోకుండా అలా సాధన పెరిగే కొద్దీ మనకే అనిపిస్తుంది అనమాట. అవి వాటిని తినాలని అనిపించదు. ఎందుకంటే మనం వెల్లుల్లి తిన్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మంత్రం ఎలా చేస్తాం చెప్పండి? మంత్రాది దేవత ఉంటుంది, ఆ మంత్రంలో ఆ బీజాక్షరాల్లో దేవత ఉంటుంది. కాబట్టి మనము ఆ మంత్రాన్ని పలకలేమనమాట. అందుకే వెల్లుల్లి ఉల్లి మానేయమని చెప్తారు. చాలా మంది బ్రాహ్మిన్స్ అట్లాంటి వాళ్ళు కూరల్లో అవన్నీ వాడరు, వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు ముందు నుంచే వదిలేసి వాళ్ళు ఊరగాయ కానీ అట్లాంటి వాటిలో అన్నిట్లో కూడా వాళ్ళు వెల్లుల్లి లేకుండానే తింటుంటారు. కాబట్టి మనకు కూడా అటువంటి స్థితి వస్తుంది అనమాట. సాధన ద్వారా అందరం కూడా మంచి స్థితిని చేరుకోవచ్చు. ఎవరైనా సరే మనము కులంతో మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సాధన ద్వారా చేరుకోవచ్చు అనమాట. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? అమ్మనే అన్నిటికంటే అవన్నీ విద్యలన్నిటికీ అమ్మనే లీడరు అన్నట్టు చెప్తున్నారు. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనే దాని గురించి చెప్పుకొని తర్వాత మనం గురుకర్ణమయ్య గారి గురించి ఆయన చెప్పిన దాంట్లోకి వెళ్దాం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస నెక్స్ట్ నామము. దీన్ని మంత్రం ఎలా చేయాలి? శ్రీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయై నమః. ఇది తర్వాత దీని అర్థం ఏంటో డీప్ గా చూద్దాం. అమ్మవారి చిరునవ్వు. దీనిని భావిస్తే మూక కవి గారికే మందస్మిత శతకమని 100 శ్లోకాలు వెలికి వచ్చాయి. అది మనం కూడా అనుకున్నాం కదా నిన్న క్లాస్లో కూడా. అమ్మవారి చిరునవ్వుని ధ్యానిస్తే కూడా మనం పెద్ద కవితలన్నీ రాయగలుగుతాం, పెద్ద పండితులు అయిపోతాం అనమాట. మూక కవి అని మీరు వినుంటారు, మూక పంచతి అంటారు. అట్లాంటి మాటలు రాని వాళ్ళ చేతనే అన్ని కవితలు అన్ని శ్లోకాలు రాయించింది అనమాట అమ్మ యొక్క చిరునవ్వుని ధ్యానిస్తే అంత ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక ఉమా సహస్రనామం రచించిన గణపతి ముని గారికి కూడా కొన్ని 100 శ్లోకాలు వెలికి వచ్చాయి. ఆ నవ్వు అంత గొప్పది. అది ఇప్పుడు మనం లలితా సహస్రనామాన్ని గట్టిగా పట్టుకొని మనం బాగా శ్రద్ధగా భక్తితో ఏకాంతంలో చేసుకోగలిగితే మనకి నిదానంగా మనం కూడా ఎంతో కొంత కవిత్వం రాయగలుగుతాం అనమాట. చాలా మంది ఉంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా చెప్పండి? అట్లా కాదు కదా. కాబట్టి మనకు కూడా అంతే, ఏకాంతంలోనే గడపాలనుకుంటారు కదా వాళ్ళిద్దరు భార్య భర్తలు. అట్లా మన ప్రేమ కూడా చాలా దృఢమై చాలా డీప్ అయిపోయింది అనుకోండి అమ్మవారితో, అప్పుడు మనకి ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది అనమాట. ఏకాంతంగా భక్తి సలపాలని అనిపిస్తుంది. ఆ స్థితికి మనం రావాలన్నమాట. చూడండి, చాలా మంది పారాయణాలు చేస్తారు కానీ వెంటనే కబుర్లు చెప్పేసుకుంటా ఉంటారు. అంటే ఏంటి? ఆ పారాయణం వల్ల వాళ్ళు ఏమీ నేర్చుకోవటం లేదు. అక్కడ ఎవరిని మనం ఇక్కడ తప్పు పట్టడం లేదు. కాకపోతే గమనించండి, ప్రపంచం ఎలా ఉందో గమనించండి అని చెప్తున్నాం అనమాట. కాబట్టి వాళ్ళు నిజంగా డీప్గా పారాయణం చేసుకుంటే వాళ్ళు కబుర్లు ఆడుకోలేరు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా అలా రమించిపోయి ఏ మాటలు మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేస్తారు. అట్లా ఎవరైనా వస్తున్నారా? ఎంతమంది లేడీస్ చేసుకుంటున్నారు లలితా సహస్రనామాలు? మళ్ళీ వాళ్ళందరికీ ఎందుకు వాళ్ళు శ్రీవిద్య వైపు వెళ్ళట్లేదు? లేకపోతే వాళ్ళందరికీ ఎందుకు అనుభూతులు కలగడం లేదు? వాళ్ళందరూ ఎందుకు కవితలు రాయలేకపోతున్నారు? కవితలు అక్కర్లేదు, కనీసం వాళ్ళ జీవితంలో సమస్యల్ని వాళ్ళు తీర్చుకోగలుగుతున్నారా? లేదు కదా. అంటే ఎవరిని ఇక్కడ తప్పు పట్టడం కాదు, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అనేది మనము బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అమ్మకి బాగా దగ్గర అవుతున్నాము. అమ్మ అంటే నేను ఇక్కడ అమ్మవారి గురించి కాబట్టి అమ్మ అని చెప్తున్నాను. భగవంతునికి దగ్గర అవుతున్నాము అంటే మనం ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాము. అదే సింబల్ అనమాట. మనం భక్తిలో ముందుకెళ్ళామా లేదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాము? అమ్మవారితో అంత డీప్గా కనెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, గణపతి ముని ఇట్లాంటి వాళ్ళందరూ 100 శ్లోకాలు రచించారు. మనకు అంత శక్తి లేకపోయినా కనీసం ఒక చిన్న వాక్యమైన అమ్మవారి గురించి రాయగలగాలన్నమాట. అంటే కంపల్సరీ కాదు, మన స్థితిని మనం అంచనా వేసుకోవడానికి. ఇప్పుడు శ్రీ విద్య అంటే ఏం చెప్తారు? పోరాటము ఆరాటము అవన్నీ తగ్గిపోయి అమ్మవారికి శరణాగతి అయిపోతారు శ్రీ విద్యలో నిజంగా ఉన్నవాళ్ళు అని చెప్తారు. అలా ఒక దగ్గర రాసి పెట్టుకొని దాని గురించి తదేకంగా ఆలోచించాలన్నమాట. నేను ఆరాటం పడుతున్నాను, ఏ సమస్య గురించి నేను ఆరాటం పడుతున్నాను, నేనేమైనా మార్పు చెందుతున్నానా, నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, నేను భయం లేకుండా ఉండగలుగుతున్నానా? లాస్ట్ టైం మనం ఏ హోంవర్క్ ఇచ్చాము? భయపడుతున్నారా, భక్తిలో ఉన్నారా, భయంలో ఉన్నారా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని చెప్పాము కదా. ఇంకోటి ఏమి ఇచ్చాము? టాప్ 10 ప్రయారిటీ లిస్ట్ రాస్తే మీ జీవితంలో టాప్ 10 ఏమున్నాయో చూసుకోండి, అందులో అమ్మవారు ఉందా లేదా అది చెక్ చేసుకోండి అని చెప్పాం. లాస్ట్లో మీరు మాట్లాడదురు కానీ దాని గురించి ఏం చెక్ చేసుకున్నారు, ఏం జరిగింది మీ జీవితంలో అని. సరేనా? కాబట్టి ఇక్కడ అందుకే ఏమంటున్నారు?
ఆ నవ్వు అంత గొప్పది. కానీ లలితా సహస్రనామంలో ఒక్క నామంతో చెప్పినా చాలా గట్టిగా చెప్పారు. ప్రభాపూర అనే మాట ముందు నామాల్లో కూడా వచ్చింది. అమ్మ వెలుగులో ప్రపంచమంతా మునిగిపోతోంది అని చెప్తున్నారు అంటున్నారంట. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అంటే మందస్మిత అంటేనే చిరునవ్వు. ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది. మాకు గురువులు చెప్తారనమాట, మంత్రం జపం చేసేటప్పుడు జపం చేస్తూ 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 ఉన్నప్పుడు మన ఫేస్లో చిరునవ్వు రావాలంట. ఇలా మనం అనుకోకుండా మనకు తెలియకుండానే మన నవ్వు మొహం వచ్చేస్తుంది అనమాట. అంటే మనం లోపల ప్రశాంతంగా ఉన్నప్పుడు బయటకి కూడా అటువంటి చక్కటి చిరునవ్వు మన మొహంలో కనపడుతుంది. లేకపోతే నుదురు చిట్లించుకోవటాలు అవన్నీ ఉంటాయి, మనం ముందు నామాల్లో వచ్చాయి అవన్నీ కదా. అమ్మవారు అలా వికారాలకి లోనయ్యేది కాదు అమ్మవారి తత్వము అని. కాబట్టి మళ్ళా అట్లాని పెద్ద పెద్దగా అట్టహాసంగా నవ్వేస్తూ ఉంటారు కదా, అదంతా కాదనమాట, అదంతా బూటకమే అని చెప్తారు. ఉద్రేకంతో కూడిన ఆనందాలు వస్తే అట్టహాసాలు, వికటాట్టహాసాలు, వికృత హాసాలు వస్తాయి. ఇవి లోకంలో సాధారణంగా అలవాటైనటువంటివి. కానీ ఇవి కాదు, చిరునవ్వు రావాలన్నమాట మనకి. మనం ప్రశాంతంగా ఉన్నాము, మనతో మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే ప్రశాంతమైనటువంటి కళ్ళు మూసుకుంటే ఒక చక్కటి చిరునవ్వు మనలో మెరిసిపోవాలన్నమాట. అది మనం ప్రాక్టీస్ చేయాలి. అమ్మ నవ్వు కేవలం మందస్మిత అంటే ఎప్పుడూ చెదరని నిండైన ప్రసన్నమైన సచ్చిదానంద స్వరూపిణియే ఆవిడ. ఆ సచ్చిదానంద లక్షణమైన జ్ఞానము ఆనందాలను తెలియజేసేది ఆవిడ నవ్వు. ఎప్పుడు మనకు నవ్వు వస్తుంది? మనకు జ్ఞానం ఉంటేనే మనం ఆ నవ్వు నవ్వగలుగుతాం. అంతే కదా, నేను చెప్పాను కదా, ఎవరైనా కోపం చేసుకుంటే మనకు నవ్వు రావాలి, ఆ స్థితికి వచ్చేస్తాం మనము. అంటే ఏంటి, మనలో ఆ జ్ఞానం ఉంటే అయ్యో ఇంతే కదా అని అనుకుంటేనే మనం నవ్వుకోగలుగుతాం, అంతే కదా. అలా జస్ట్ స్మైల్ చేస్తాం అనమాట, అంతే. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వి వదిలేస్తాం, ఆ మ్యాటర్ అంతటితో వదిలేస్తాం అనమాట. ఆ నవ్వు ఒక ప్రవాహంలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు, సమత్వము అనగా శివశక్తుల్ని సమముగా భావించట, అది నేర్చుకోవాలి అంటున్నారు అనమాట. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు అయ్యవారి స్ఫురణ ఉండాలి. కాబట్టి చాలామంది అమ్మవారు వేరే అయ్యవారు వేరే అనుకుంటాం మనము, కానీ కాదనమాట. అమ్మవారి విద్యను నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే అమ్మవారు మనలో ఉండే లోపాలన్నిటినీ తొలగించేసి మనల్ని శివునితో ఐక్యం చేస్తుంది అనమాట. అదే శ్రీ విద్య. శివశక్త్యాయుక్తం అని వస్తుంది కదా, శివశక్తుల సమ్మేళనమే శ్రీ విద్య అనమాట. అది బిందువు ఉంటుంది కదా శ్రీచక్రంలో, ఆ బిందువు దగ్గర ఇద్దరు కొలువై ఉంటారు, పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి మనం మనం సమయాచారము అంటే ఇదే అనమాట, ఇద్దరిని భావించాలి. సమయాచారం అంటే సంప్రదాయాన్ని అనుసరించి ఉండే పాతివ్రత్యము. దంపతి భావం గుర్తొచ్చినప్పుడు పతివ్రత అయిన అమ్మతో పరమేశ్వరుడు ఉంటాడు. కేవలం అమ్మవారిని స్తుతిస్తే ఆవిడకి సంతోషం ఉండదు, అయ్యవారిని కూడా కలిపి స్తుతించాలి. ఎవరిష్టం వాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటే శివలింగం కూడా పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకోండి. అభిషేకం అంటే అదేదో పెద్ద ప్రహసనం అనేం కాదు, జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని శివుడి మీద అలా మెల్లగా పోయాలంట. అలా డబడబా పోసేయకూడదు అనమాట, మెల్లగా అలా జార విడుస్తుంటే శివయ్య సంతోషంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. కాబట్టి అమ్మవారిని పూజించే ముందు అయ్యవారిని కూడా కాస్త పూజించి అయ్యవారిని కూడా తలుచుకొని శివాయ గురువే నమః అంటారు కదా ఎప్పుడు సామవేదం గారు. కాబట్టి శివుడే మనకు అదే అనమాట, శ్రీ విద్యకి దక్షిణామూర్తి రూపంలో వచ్చి శ్రీ విద్యను అనుగ్రహించినటువంటి వారు శివుడే. కాబట్టి ఆయన్ని కూడా మనం తలుచుకుంటేనే అమ్మవారికి ఇష్టం అని చెప్తున్నారు అనమాట. అమ్మవారి సౌందర్యాన్ని చూపిస్తూ మధ్య మధ్యలో శివుని గుర్తుకు తెస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. శివుడు గుర్తు రాగానే శివశక్తైక్య రూపం గుర్తుకు వస్తుంది. లలితా సహస్రనామాల్లో చివరికి వచ్చేది శివశక్తైక్య రూపమే. అదే వసిన్యాది వాగ్దేవతల లక్ష్యము. శివశక్తులు ఇద్దరిని కలిసి చేసే ఉపాసననే సమయాచారము అంటారు, అదనమాట. కాబట్టి ఇద్దరిని కలిపి చేయండి ఉపాసన అని చెప్తారనమాట. సృష్టిలో అందరికీ శక్తి కావాలి, ప్రపంచమంతా శక్తే. మనకి ప్రపంచంలో ఉన్న ఐశ్వర్య శక్తి, వాక్ శక్తి, జ్ఞాన శక్తి మొదలైనవన్నీ కావాలి. ఆ శక్తులన్నీ అమ్మే కాబట్టి అమ్మ అందరికీ కావాలి. కానీ ఆ శక్తులు ఎవరి నుంచి వస్తున్నాయి అంటే ఈశ్వరుని నుంచి వస్తున్నాయి. అమ్మ ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఇస్తా ఉంది అంటే ఈశ్వరుని దగ్గర నుంచి తీసుకుని ఇస్తా ఉంది అని చెప్తున్నారు అనమాట. వెలుగుతుందని తెలుసుకున్న వారు దాని మూలమైన దీపం ఉందని ఎలా తెలుసుకోవాలో, శక్తి ఉందని తెలుసుకున్న వారు శక్తి ఎవరిదో కూడా తెలుసుకోవాలి, అది మర్చిపోకూడదు. శక్తి అంతా ఈశ్వరునిది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి అందుకే సమయాచారంలో ఇద్దరిని కలిపి ఉపాసించండి అని చెప్తున్నారు. ప్రపంచంలో కనిపిస్తున్న శక్తిని
ప్రపంచానికి మూలమైన పరమాత్మని కలిపి ఒక్కటిగా చూడగలిగితే పరమాత్మ శక్తియే ప్రపంచమంతా అనే ఎరుక కలిగి అహంకారాలు తొలగిపోతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఎవరు ఇస్తున్నారు? వసిన్యాది వాగ్దేవతల చలవే, అంతే కదా. నా వల్ల ఏమవుతుంది? కాబట్టి మనం ఏం చేసినా మీరు వింటున్నారు, వినికిడి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఒక దేవత ఉంటుంది. ఆ ప్రతి అవయవంలో ఒక దేవత ఉంటుందన్నమాట, దేవత కొలువై ఉంటుంది. ఆ దేవత సరిగా యాక్టివేట్ కాకపోతేనే ఆ అవయవం పని చేయకుండా పోతుంది అని చెప్తారనమాట. ఖడ్గమాల చక్కగా చేసుకుని లలితా సహస్రనామం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంద్రియ పటుత్వం కూడా వస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి ఏమంటున్నారు, అహంకారాలు తొలగిపోతాయి. ఎక్కడైనా ఒకరు బాగా పాడుతున్నారు అనుకోండి, ఆ శక్తి ఏంటి? అమ్మవారిదే, అంతే. ఆ విభూతి అంటారు, టాలెంట్ని ఏమంటారు? విభూతి అంటారు. కాబట్టి ఎవరిలోనైనా ఏదైనా ఒక విభూతి ఉంది, ఒకరు చక్కగా మాట్లాడగలరు, బాగా స్పీచ్లు ఇవ్వగలరు అనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తా ఉంది? అమ్మవారి నుంచి. అమ్మవారి నుంచి వసిన్యాది వాగ్దేవతలకి ఆర్డర్ వేసేసింది అమ్మవారు, నా భక్తులైన వాళ్ళలో మీరు వాక్కును పలికించండి అని చెప్పింది. కాబట్టి మనం అమ్మవారి భక్తులైనప్పుడే మనము ఏదైనా గొప్పగా మాట్లాడగలిగే స్థితి వస్తుంది, అంతే అనమాట. వినగలిగే స్థితి అయినా కూడా అంతే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అదే అసలైన సమయాచారము. అలాగే పాతివ్రత్యంగా భావించేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటున్న ప్రతిసారి అయ్యవారు స్ఫురించాలి, అది. కాబట్టి మనం లలితా సహస్రనామం చేసుకునేటప్పుడు కూడా శివాయ గురువే నమః అనుకుని శివుణ్ణి తలుచుకుని కూర్చోవచ్చు అనమాట. సో కాబట్టి లలితా సహస్రనామాన్ని చేసుకునేటప్పుడు వసిన్యాది వాగ్దేవతల పేర్లు ఇచ్చాం కదా, ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్లో పెట్టాము. కొత్త వాళ్ళ కోసం మళ్ళా కూడా పెడతాను. ఆ నేమ్స్ మనం బట్టిఫై చేసేసుకొని వాళ్ళని తలుచుకోవాలన్నమాట. ఋషులని అందరినీ ఆహ్వానించాలి. మనం నిన్ననే చెప్పుకున్నాం కదా, గురుమండలాన్ని మొత్తం పిలుచుకోవాలి. మనం ఏ పూజ చేయాలన్నా వాళ్ళందరినీ ఆహ్వానిస్తామన్నమాట. రండి, వచ్చి నాకు శక్తినివ్వండి, నాకు నా పూజని నేను చేసి తరించేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ వేడుకుంటాం. నిజంగానే వాళ్ళు సూక్ష్మ శరీరాలతో మన ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, పాతివ్రత్య ధర్మానికి అమ్మ ఆది ముత్తైదువ. ఆవిడ చిరునవ్వులో అయ్యవారి మనస్సు మునిగిపోయిందని చెప్పడంలో అద్భుతమైన శివశక్తి ఐక్య భావాన్ని చూపిస్తున్నారు, అది. కాబట్టి అమ్మవారి నవ్వులోనే అయ్యవారు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతే కదా, మనం భార్య ఎప్పుడు ప్రశాంతంగా నవ్వగలుగుతుంది? భర్త సంతోషంగా చూసుకుంటేనే కదా, అది అక్కడ చెప్తున్నారనమాట. మనము నవ్వుతూ ఉంటాం అప్పుడప్పుడు, మనవి అప్పుడప్పుడు నవ్వులు, అమ్మవారివి ఎప్పుడూ నవ్వులు అని చెప్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అమ్మవారి తత్వాన్ని లోపలికి ఆకలింపు చేసుకుంటున్న కొద్దీ మనం కూడా అలాగే ప్రతిదానికి భయపడిపోకుండా, ప్రతిదానికి ఎమోషనల్ అయిపోకుండా అలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం అనమాట. మన లైఫ్ అంతా బ్యాలెన్స్డ్గా అయిపోతుంది. అలా మెల్లగా అంతే. ఇంకా అమ్మని పట్టుకోవడం అంటే లలితను పట్టుకుంటే లలితా సహస్రనామాన్ని చక్కగా పట్టుకుని దాని అర్థాన్ని తెలుసుకుంటూ, ఆ అర్థం యొక్క భావాన్ని మనం నోట్ చేసుకుంటూ దాని మీద ధ్యానం చేస్తూ అప్పుడప్పుడు అలా మనం మెల్లగా అమ్మతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానం కలిగినప్పుడు మనకు తెలియకుండా ఆనందం వస్తుంది, అది. మనం యోగ వాసిష్టం చదువుకునేటప్పుడు కూడా మీకు చాలా డౌట్స్ తీరిపోయాయి కదా, అది కూడా తీసుకుని వాళ్ళం శనివారము. కాకపోతే క్లాసులు ఎక్కువైపోతే మంచిది కాదు, నాకు సాధనకి మంచిది కాదని నేను ఆపేశాను అనమాట. కాబట్టి ఏంటి, జ్ఞానం కలిగినప్పుడు మనకు తెలియకుండా ఆనందం వస్తుంది. కనుక జ్ఞానం ఆనందం రెండు కలిసి ఉంటాయి, అది. మనం ఆనందంగా లేము అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము. మనకి ఏదో అజ్ఞానం వచ్చి మనల్ని మాయ వచ్చి మనల్ని చుట్టేసింది అనేది అర్థం చేసుకోవాలి. మనకు దుఃఖం వస్తూ ఉంది, మనం వేరే వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాము, అరుస్తున్నాము అంటే ఛార్జింగ్ తగ్గింది. మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా, మనలో ఛార్జింగ్ అంటే ఏంటి? భక్తిని ఛార్జ్ చేసుకోవాలా. అంటే ఊరికే ఏదో గంట వాయిస్తూ పూజలు చేసేస్తున్నామని కాదనమాట. ఆ పూజ యొక్క అంతరార్థం తెలుసుకోవాలన్నమాట. ఈ నామం అయిపోయాక నేను పంచోపచార పూజ కూడా చెప్పేస్తాను. ఆ జ్ఞానానంద స్వరూపమే అమ్మ నవ్వు, అదే బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య అని చెప్తున్నారు. అక్కడితో ఆ నామం అయిపోయింది. లాస్ట్ టైం కొన్ని పాయింట్ల దగ్గర మనం ఆగాము. ఆ పాయింట్స్ అదే భయం, మనకు భయం వేస్తుంది, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు దేనికి భయం వేస్తుంది అని. భయం వేస్తుంది అంటే మనలో భక్తి తగ్గింది అని అర్థము. అమ్మను నిజంగా గట్టిగా నమ్ముకున్న వారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా భయపడరు. అది మనం హోంవర్క్ ఇచ్చాము. టాప్ 10 ప్రయారిటీ లిస్ట్ రాయమన్నాము, అది హోంవర్క్ ఇచ్చాము. అది మీరు లాస్ట్లో మాట్లాడతారు. కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాము. భయాన్ని పోగొట్టి వాక్సిద్ధిని ఇచ్చే దేవత భవానీ.
భవాని అని పలకాలి అని మన మనసు సంకల్పించుకునే లోపలే భవానీ దేవత మన కోరిక తీర్చేస్తుందంట. అంత పవర్ఫుల్ అనమాట. భవానీ విద్య అని సెపరేట్గా ఇంకొక విద్య కూడా ఉంటుంది శ్రీ విద్యలోనే, అది భాగం అనమాట. కంఠస్థానంలో ఉంటుందంట భవానీ దేవత. మనకు ఆలోచన రావటానికి ముందే ఆ కార్యాన్ని మనకు చేసి పెడుతుంది. కానీ ఎప్పుడు చేస్తుంది? మనం అంత భక్తిపరులు అయినప్పుడే చేస్తుంది, అంతే కదా. కాబట్టి ఎవరైతే సేవలో తలమునకలైపోతున్నారో, ఎవరైతే భక్తిలో తలమునకలైపోతున్నారో, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళకి ఈ భవాని అనే దేవత బా అని పలికేలోపే, వాళ్ళ ఆలోచన వచ్చేలోపే తన కోరికను తీర్చేస్తుందంట. అది మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. అదనమాట. ఇప్పుడు లలితాదేవి ఫోటో కూడా చాలా మంది చూస్తుంటారు కదా, ఆ కింద అయ్యవారు అంకం పైన కూర్చొని ఉంటుంది. ఆ ఫోటో చాలా ఫేమస్ కదా. ఆ ఫోటో కూడా చాలా అద్భుతాలు చేస్తుంది అని మనకు సామవేదం గారే డైరెక్ట్గా చెప్పారు చాలా వీడియోస్లో. కాబట్టి వీలైన వాళ్ళు కనీసం ఒక ప్రింట్అవుట్ అయినా సరే తీసుకొని పెట్టుకోండి. ఇంట్లో ఫోటో ఉంటే పర్వాలేదు. ఆ ఫోటో లేకపోతే మీకు ప్లేస్ లేదనుకోండి, ఎక్కువ దేవుళ్ళని పెట్టేసుకుని ఉంటాం కదా మనము, ప్లేస్ లేదండి మా పూజ గదిలో అనుకుంటే ఒక ప్రింట్అవుట్ తీసుకునైనా ఎక్కడైనా అతికించుకోవచ్చు అనమాట ఇంట్లో. అది కూడా మంచిది. కాబట్టి ఆలోచన రావటానికి ముందే ఆ కార్యాన్ని మనకు చేసి పెడుతుంది అని చెప్తున్నారు. క్లాస్ వినేటప్పుడు కూడా ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్తాయి అనమాట. నేను ఎప్పుడు నాకు అలవాటు క్లాస్ చెప్తూ ఉంటాం కాబట్టి ఆ మంచి వైబ్రేషన్స్ కదా, మంచి మాటలు, వాటర్కి ఆ శక్తి ఉంటుంది అనమాట, గ్రహిస్తుంది వాటర్. దాన్ని మనం క్లాస్ అయిపోయినాక మనం తీసుకుంటే అదొక తీర్థంలాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారంటే, రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం చేసుకోగలిగితే అంతకు మించిన ఉపాసన ఇంకొకటి లేదు అని చెప్తున్నారు గురువు. అది 3 పూటల పారాయణం. లేదు ఇంకా శక్తి ఉంది అంటే 9 సార్లు, లేదు ఇంకా శక్తి ఉంది అంటే 27 సార్లు. ఆ 27 సార్లు చేసుకునేటప్పుడు ఏం చెప్తున్నారు? 9 సార్లు అయినా సరే ఒక్కొక్కసారి ఒక ఫలాన్ని అమ్మకు నివేదించాలన్నమాట. ఒక ఫ్రూట్ అమ్మ దగ్గర నివేదనగా పెట్టి దాన్ని మొత్తం మనం 9 సార్లు, మొత్తం 9 సార్లకి 9 రకాల ఫ్రూట్స్ అక్కడ పెట్టేసి, అదే రకమే అన్ని బనానాసే ఉన్నాయనుకోండి, అదే అయినా పెట్టండి, ఏం పర్వాలేదు. మన భక్తి ముఖ్యం అనమాట. చాలా నైవేద్యాలు వండేసేయాలి అని అట్లా కాదు. శారీరకంగా మనము ఎక్కువ అలసిపోకూడదు, అట్లా అది చూసుకోవాలి. అలా పెట్టేసి దాన్ని మనము లాస్ట్లో ఆ 9 సార్లు అయిపోయిన తర్వాత మనం ప్రసాదంలాగా స్వీకరించాలి. అవే తినాలి. ఇంకా ఆ రోజు మనం వేరే వండుకొని ఏమి తినకూడదు. అలా ఒక్కరే ఉన్నప్పుడు మనకు సాధ్యమవుతుంది కదా. అట్లా మనం ఒక్కరే ఉన్నప్పుడు చాలా ప్రయోగాలు చేసుకోవాలన్నమాట భక్తిలో అని చెప్తున్నారు. నేనైతే ఎప్పుడైనా ఒక చిన్న పాట పెట్టుకుంటాను. నాకు పాటలు పాడడం చాలా ఇష్టం. నాకు పెద్ద రాకపోయినా నాకు ఇష్టం అనమాట భగవంతుని ముందు పాడడము. అదే లక్ష్మీ వల్లభ దీన శరణ్య అనే ఒక పాట ఒకటి ఉంది. లక్ష్మీ వల్లభ దీన శరణ్య కరుణాభరణ కమలలోచన అని ఒక చిన్నది భక్త ప్రహ్లాదుని పాట. ఆ పాటని 2 గంటలు పాడుకుంటూ కూర్చున్నాను ఒకరోజు. ఎంత ఆనందం వచ్చిందంటే మీరు అసలు ఊహించలేరు. అదే ఒక సాధన అంతే అనమాట. ఇంకా ఆ పాట వచ్చేసింది. ఆ పాట వచ్చేయడమే కాకుండా ఆ కళ్ళెంబటి నీళ్లు రావటం అయితేనేమి, భగవంతుడు నాకు అలా కనిపించినట్టు అనిపించింది అనమాట. ఇంతే కదా జీవితము, ఏముంది అనిపిస్తుంది. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నాను అని అనుకోకూడదు. ఒంటరిగా ఉన్నావు అంటే అది నీ బ్లెస్సింగ్ అనమాట. నీకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. మనం ఈరోజు నేను ఇన్నిసార్లు చేసుకోవాలనుకుంటున్నాను, దానికి ఫోటోలు తీయడము పెట్టడము అవన్నీ వద్దు. అసలు షో ఆఫే వద్దు అని చెప్తారు శ్రీ విద్యలో మనకు గురువులు. మనము షో ఆఫ్ చేస్తున్నాము అంటే అది భక్తి కాదు. కానీ ఇప్పుడు ఎవరైనా మేము శ్రీ విద్య ఉపాసకుల్లో ఉన్నామనుకోండి, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి ఒక్కొక్కసారి పూజ ఫొటోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్పణాల ఫొటోస్ పోస్ట్ చేయడం వల్ల కొంతమంది అడిగారు, ఏంటి ఇది, ఏం పూజ అని అడిగితే అప్పుడు చెప్తాం కదా. కాబట్టి అట్లా ఏదైనా అవసరాని కోసం పోస్ట్ చేయొచ్చు, అంతేగాని ఇంకా అదే పనిగా ప్రతిరోజు పూజలో ఫోటోలు తీయడం, ఇంకా అది అంతా కూడా స్టార్టింగ్ స్టేజ్ అనమాట. నేను కూడా పూజ అయిపోయిన తర్వాతే తీసేదాన్ని. అప్పుడు చాలా లేట్గా పోస్ట్ చేసేదాన్ని ఒక్కొక్కసారి. అప్పుడు నేను షోడశ పూజ 108 రోజులు చేసుకున్నాను కదా, అప్పుడు నేను ఫోటోలు పెట్టేదాన్ని కదా. ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అందులో మన భక్తి కనిపించాలి, అంతేగాని మన షో ఆఫ్ కనిపించకూడదు అనమాట. అందుకే ఇప్పుడు పెద్ద వెండి దీపాలు అవన్నీ ఉంటాయి లోపల, కానీ దాన్ని తీసుకొచ్చి రోజు వాడుకోవడం వల్ల ఇంకా అవన్నీ శుభ్రాలు చేసుకోవాలి, ఇంకా అంత చాలా పని ఎక్కువ అయిపోతుంది కదా. సో శారీరకంగా ఎక్కువ అలసిపోకూడదు. పూజ కంటే ముందే మనం అలసిపోయినామనుకో, పూజలో మన మనసు కాన్సన్ట్రేట్ చేయడానికి ఉండదన్నమాట. ధ్యానం చేసుకోలేము, మనం జపం చేసుకోలేము, అక్కడే అలసిపోతాం. సింపుల్గా ఉండాలి భక్తి అంటే, అనుభూతి ఎక్కువ రావాలి, అదనమాట.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మాయకి మధ్య అమ్మను పెట్టగలగాలి. అది సో అందుకే ఏం చెప్తారు, ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకో శ్రీమాత్రే నమః అని స్టార్ట్ చేస్తాం, తర్వాత ఎండింగ్లో శ్రీమాత్రే నమః. ఆ మధ్యలో మాట్లాడిన దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతాయి అనమాట. మరి చాలామందికి అలవాటే కదా, మనం ఫోన్ చేసినప్పుడు చాలామంది జయరామకృష్ణ అంటారు, లేదంటే శ్రీమాత్రే నమః అంటారు, జై శ్రీరామ్ అంటారు. అది మనము ఇంట్లో పని చేసేటప్పుడు కూడా పెట్టుకోండి అని చెప్తున్నారు. ఒక పనికి మధ్య మాయ వచ్చేస్తూ ఉంటుంది, గంటకి మధ్య. కొంతమంది గురువులు ఎలా చెప్తారంటే గంటకు ఒకసారి మీరు అలా అమ్మని తలుచుకుంటా ఉండండి మీ పని మధ్యలో అని చెప్తారనమాట. ఏదో అక్కడ చట్నీనో ఏదో చేస్తున్నాము, కాసేపు ముందు వెనుక, ప్రతి పనికి ముందు వెనుక అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ వీక్ ఇదే హోంవర్క్ చేద్దాం. ప్రతి పనికి ముందు వెనుక మనం అమ్మని తలుచుకుంటున్నామా లేదా. స్నానానికి వెళ్తున్నాం, స్నానం స్టార్ట్ చేసే ముందు శ్రీమాత్రే నమః, అయిపోయిన తర్వాత శ్రీమాత్రే నమః. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ స్నానం అనేది అభిషేకంతో ఈక్వల్ అయిపోతుంది అనమాట. అట్లా మనమే శ్రీచక్రం అనుకున్నాం కదా, మన శరీరమే శ్రీచక్రం అనుకున్నాం కాబట్టి మనమే అభిషేకం చేసుకున్నట్టు. అంటే మనమే అమ్మవారని భావించి స్నానం చేయడం వల్ల అభిషేకం చేసుకున్నంత పుణ్యం వస్తుందన్నమాట. లేదు మన ఇంట్లో ఎవరైనా బుజ్జి పిల్లలు ఉన్నారనుకోండి, మనవలు మనవరాళ్ళు అలా ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చక్కగా స్నానం చేయించేటప్పుడు శ్రీమాత్రే నమః అని వాళ్ళకి పోసామనుకోండి, అది ఒక బాలా త్రిపుర సుందరికి పూజ చేసినట్టు అయిపోతుంది అనమాట. అట్లా మనతో మనం రమించటం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. దానివల్ల మనకు ఒంటరితనం అనే పదం పోయి ఏకాంతము అనేటువంటి పదంలోకి వెళ్ళిపోతాం అనమాట. మనం ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంది మనకి, అదనమాట. కాబట్టి ఏమంటున్నారు, మాయకి మధ్య అమ్మను పెట్టగలగాలి, పనికి మధ్య అమ్మను పెట్టగలగాలి. అమ్మను ఉపాసించడం వల్ల నేను పొందిన ఆనందాన్ని, అనుభవాలని నలుగురితో పంచుకొని అమ్మను సంతోషపెడతాను అని అనుకోవాలంట. అది ఎందుకు మనం ఇప్పుడు క్లాసులు చెప్తున్నాము, నేను ఎందుకు ఇవన్నీ నోట్స్ రాసుకుని నా వరకే నేను ఉంచుకోవచ్చు కదా, ఎందుకు అంటే అమ్మకి ఇష్టం అనమాట. అమ్మ చెప్పేసింది, వసిన్యాది వాగ్దేవతలకు ఏం చెప్పిందంటే, లలితా సహస్రనామాన్ని మీరు నా భక్తులలో వ్యాప్తి చేయండి, ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళి చెప్పకండి అని చెప్పిందనమాట. కాబట్టి భక్తులైన వాళ్ళని మాత్రమే ఈ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. భక్తి ఉంది వీళ్ళకి, అమ్మవారంటే వీళ్ళకి ఇష్టమే, పర్వాలేదు కొంత భక్తి చేసుకుంటారు అనే వాళ్ళని మాత్రమే యాడ్ చేస్తున్నాం. వేదాంత విచారాలో అందరూ ఉంటారు, గురువారం వాళ్ళకి కుదిరినప్పుడు వస్తూ ఉంటారు, కుదురుకున్నప్పుడు లేదు, అట్లా కాదు. ఇది శ్రీ విద్య క్లాస్ అలా కాదనమాట, కుదిరించుకుని రావాలి అదనమాట. కాబట్టి మనం ఏంటి, ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్లో నేర్చుకున్న విషయాలు మీరు నలుగురికి చెప్పుకోవచ్చు, దానివల్ల అమ్మ సంతోషపడుతుంది అనమాట. అదే ఉపాసన అని అనుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మనం నలుగురికి ధర్మాన్ని చెప్తున్నాం అంతే కదా, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. అప్పుడు మనం ఏమవుతాము, అప్పుడు నేను దేవదూతలాగా మారుతాను, ఏంజిల్ అంటాం కదా, ఆ ఏంజిల్ లాగా మారుతాం అనమాట. కొంతమంది మీరు నమ్మరు, అంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోద్దు. ఒక అబ్బాయి మా క్లాస్మేట్ అనమాట, తనకి ఏదో బాగా లీగల్ ఇష్యూ వచ్చింది. మా హస్బెండ్ లాయర్ కాబట్టి ఫస్ట్ నాతో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట అదంతా. నాకేం ఎవరు ఆ లీగల్ అని చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే నా క్లాస్మేట్ కాబట్టి ఆ అబ్బాయి అంతా చెప్పాడు. వాళ్ళ సొంత బంధువులతోటే ఏదో భూమి గొడవ వచ్చిందనమాట, అదంతా చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నేను చెప్తాను మా హస్బెండ్కి, నువ్వు పలానా టైంలో ఫోన్ చేయని మా హస్బెండ్ నంబర్ అబ్బాయికి ఇచ్చాను. ఒక 2 years బ్యాక్ జరిగింది ఇది ఇన్సిడెంట్. ఇంకా అబ్బాయి మళ్ళీ అంటే అబ్బాయికి ఒకటే చెప్పాను, నాకు తోచిన సలహా ఇస్తున్నాను. తను కూడా భక్తిపరుడు, బాబా షిరిడి సాయిబాబాని పూజిస్తాడు. నేనేం చెప్పానంటే, నీకు టైం ఉన్నప్పుడు లలితా సహస్రనామం వింటూ ఉండు. అంటే నాకెక్కడ టైం ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్ అనమాట, నాకెక్కడ టైం ఉంటుంది శాంతి అని అంటే, నేను అన్నాను, నువ్వు కార్లో వెళ్తుంటావు కదా, జర్నీలో ఉన్నప్పుడే పెట్టేసుకొని వింటూ ఉండు, ప్రియా సిస్టర్స్ పాడింది చాలా బాగుంటుంది, వింటూ ఉండు అని. సరే చెప్పింది కదా, నా మీద కొంచెం గురి అనమాట. అంటే ఈమె భక్తిలో ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు భక్తి అంటూ ఉంటుంది, ఎప్పుడు ఈ సేవలు వీటిలో ఉంటుంది, కొంచెం మంచి ఇంప్రెషన్. కాబట్టి నేనేం చెప్పాను, నీకు ఆ భూమి సమస్య తీరే వరకు నువ్వు ఫస్ట్ లలితా సహస్రనామం వినడం స్టార్ట్ చేసేసేయి, తర్వాత మా ఆయనతో మాట్లాడు, తర్వాత ఆయన ఎట్లా చెప్తే అట్లా చేద్దువు కానీ అని చెప్పాను. ఒక వారం రోజులు ఆ అబ్బాయి నేను చెప్పినట్టు చేశాడు. తర్వాత ఫోన్, ఇంకా మా హస్బెండ్తో మాట్లాడడం కూడా లేదు. నేను చెప్పాను మా హస్బెండ్కి పలానా సమస్య ఉందంట ఆ అబ్బాయికి అని నేను చెప్పాను. ఆ అబ్బాయి మళ్ళీ వారం రోజులు ఆ అబ్బాయికి కుదరలేదు, మా హస్బెండ్కి కుదరలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు ఆ సమస్య గురించి. తర్వాత వారం అయిన తర్వాత నాకు ఫోన్
చేసి ఏం చెప్తున్నాడంటే, శాంతి అనుకోకుండా అవతల వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేసుకుందామని అడిగారు, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయాము, ఆ సమస్య తీరిపోయింది, ఎన్నో సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నాము. వాళ్ళ బావగారి దగ్గరే సమస్య అంట, వాళ్ళ అక్కని ఇచ్చిన భర్త అనమాట. దగ్గర వాళ్ళతో కష్టం కదా, సమస్య వచ్చినప్పుడు కోర్టుకి కేసులని అట్లా వెళ్ళలేం కదా మనము. కాబట్టి ఆయన ఎందుకో మనసు కరిగి నా దగ్గరికి వచ్చారు. నువ్వు నిజంగా ఏంజిలివి శాంతి, నువ్వు నీతో మాట్లాడడం వల్ల నీతో సమస్య చెప్పుకుంటేనే తీరిపోతా ఉంది, నాకు ఆ నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడైనా ఏదైనా గుడ్ న్యూస్ కానీ ఏదైనా సమస్య కానీ ఉంటే నేను నీకే ఫోన్ చేస్తాను, ఏమనుకోవద్దు అని చెప్పాడు. నాదేముంది, నేను ఏంటంటే ఎవరైనా నాకు సమస్యలు చెప్తే నేను వెళ్ళి అమ్మకి చెప్పేస్తా, అమ్మ పలానా వాళ్ళది ఈ సమస్య అంటే కొంచెం చూడవా ప్లీజ్ 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 అని అడుక్కుంటాను అనమాట. ఒక్కొక్కసారి అడుక్కునేటప్పుడు కళ్ళెంబటి నీళ్లు కూడా వస్తాయి. వేరే వాళ్ళ సమస్యల కోసం మనం ఏడవగలగాలన్నమాట. వేరే వాళ్ళ సమస్యలు వింటే అప్పుడు అమ్మ పలుకుతుంది. అమ్మ వెంటనే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసేస్తుంది, అంతే. అందులో మన గొప్పతనం ఏమీ లేదు కదా, అమ్మ యొక్క గొప్పతనమే అనమాట. కాబట్టి అలా చేస్తే మనం దేవదూతల్లాగా మారుతాము. ఇలా చేస్తే మనం వెళ్ళిపోయాక గోడ మీది పటంలా మిగలకుండా అందరి గుండెల్లో అమ్మగా మిగిలిపోతాము, అది చెప్తున్నారు. ఇప్పుడు మనం చనిపోయాక మన ఫోటో పెట్టుకుంటారు మహా అయితే మన పిల్లలు, అంతే కదా. అట్లా కాకుండా అందరి గుండెల్లో ఒక అమ్మలాగా మనల్ని తలుచుకుంటే అమ్మగారు అని తప్ప మాట్లాడకూడదు అవతల వాళ్ళు. ఇప్పుడు ఎంతో మంది నాతో కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా, నా నంబర్ పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, ధీరమాత కోసము, ట్రస్ట్ యాక్టివిటీస్ కోసము. నా నంబర్ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది, ఎవరెవరో ఫోన్ చేస్తూ ఉంటారు నా ఫోన్కి, కానీ ఎవ్వరు కూడా అసభ్యంగా మాట్లాడరు. వాళ్ళకి అనిపించదు ఇంకంతే, అమ్మగారు. కొంతమంది అయితే మాతాజీ అని మాట్లాడతారు. యూట్యూబ్ వీడియోస్ చూసి కూడా కొంతమంది అక్కడ నంబర్ ఇచ్చేవాళ్ళు అనమాట స్టార్టింగ్లో యూట్యూబ్ వాళ్ళు. కొంతమంది ముసలి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఒక అతనైతే ఎంత ప్రేమో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు అంత టైం ఉండదు కాబట్టి ఏదో ఎప్పుడో ఒకసారి పాపం వాళ్ళు కూడా మాట్లాడాలి. ముసలి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు కాబట్టి కాసేపు వాళ్ళు చెప్పేదంతా విని ఓకే అండి అని చెప్పి ఇంకా ఇచ్చేస్తాం అనమాట. అట్లా మనకి భగవంతుని ద్వారానే అనుబంధాలు ఏర్పడాలి అని చెప్తారనమాట. కాబట్టి మనము ఫోటోలాగా, గోడ మీద ఫోటోలాగా మిగిలిపోవాలనా, లేకపోతే అందరి గుండెల్లో అమ్మవారిలాగా మిగిలిపోవాలనా, అమ్మగా మిగిలిపోవాలనా అనేది మన చేతిలోనే ఉంది. మనం దేవదూతగా మారాలా వద్దా అనేది కూడా మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ద్రాక్షాయణి గారు తను ఇన్స్పైర్ అయ్యి రాధికావు తీసుకొని పెట్టుకుంటున్నారు కదా, అంటే ఆమె సేవ మార్గంలోకి అలా వెళ్ళిపోతున్నారు అనమాట. అట్లా అదే ఇంకా దేవదూతగా మారడం అంటే ఇంక అదే అనమాట. ఇది భగవంతుని పని అనుకోవాలంతే. ఇది నేను శాంతి చెప్పింది కాబట్టి చేస్తున్నానని కాదు, అది ఒక గురువు గారు నాకు చెప్పారు, నేను మీకు చెప్పాను. మీరు చేయడం వల్ల ఏమవుతుంది, గురువు యొక్క ఆశీస్సులు మీకు వస్తాయి, గురువు సంతోషిస్తే భగవంతుడు కూడా సంతోషిస్తాడనమాట. సో ఇక్కడితో ఆపేద్దాం, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఈసారి హోంవర్క్ ఏంటి, మనం ఏమనుకుంటున్నాము, ఒక పనికి మరొక పనికి మధ్య మనము అమ్మని తలుచుకుంటున్నామా, అది ఏ భగవంతుడైనా అవ్వచ్చు, మీ ఇష్టం. తలుచుకుంటున్నామా లేదా అనేది అదొక్కటే ఇస్తున్నాను హోంవర్క్, ఇంకా అంతే వచ్చింది కాబట్టి గురుకర్ణమయ్య గారు ఇలా ప్రాక్టికల్గా అన్నీ చెప్తూ ఉంటారనమాట. లలితా సహస్రనామానికి మీనింగ్ చెప్పేటప్పుడే ఇవన్నీ చెప్పారు ఆయన చెప్పే విషయాల్ని నేను వింటూ ఒకసారి వింటాను, రెండోసారి వినేటప్పుడు మళ్ళీ నోట్స్ రాసుకుంటాను అనమాట. అట్లా చేస్తాను. ఇదంతా కూడా ఒక ఉపాసన. ఇదే మనం నిజమైన ఆస్తి అనమాట. మన పిల్లలకి నేను అదే చెప్తా, నేను లేకపోయినా నా నోట్బుక్లు అవన్నీ పడేయకండి, నా వస్తువులు ఏవైనా పడేయండి, కానీ నేను రాసిన నోట్బుక్స్ పడేయద్దు, వాటిలో ఎన్నో విషయాలు ఉంటాయి, అవి అర్థం చేసుకుని మీరు పాటించండి అని చెప్తారు. ఇదే మనం ఇచ్చే అసలైన ఆస్తి అని చెప్తారు గురువులు, పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అనమాట. సో ఇంతటితో ఆపేస్తున్నాను. సర్వం శ్రీ లలిత పాదారవిందార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గాడ్ బ్లెస్ యు ఆల్.